అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ఈ వీడియో ఎవరి కోసమో కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని ఉద్ధరించడానికి కాదు. అండ్ ముఖ్యంగా నా స్టూడెంట్స్ ఉన్నారు కదా, నా స్టూడెంట్స్ మీకు కూడా మీ జీవితాలు మార్చడానికి కాదు. ఇది నాతో నేను మాట్లాడుకుంటున్నట్టుగా. ఒకవేళ ఫ్యూచర్ నుండి నేను కానీ బ్యాక్కి వెళ్తే, నా ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్న స్టూడెంట్గా నేనున్నప్పుడు నాతో వచ్చి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నా ఆ విషయాలే మాట్లాడుకుంటా. ప్రిలిమ్స్ ఈ ప్రిలిమ్స్ అనేది చాలా ఇబ్బంది పెట్టేసే సిచ్యువేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కదా నీకు. సో పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడ ప్రిలిమ్స్ ఎప్పుడైతే నువ్వు మంచి స్కోర్ చేస్తే, దట్ మీన్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఇస్తారు కదా, ఆ కట్ ఆఫ్ కంటే ఎక్కువ స్కోర్ నువ్వు చేయగలిగితే నీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? నెక్స్ట్ అటెంప్ట్ మీద హ్యాపీగా ఫోకస్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ అటెంప్ట్ మీద నువ్వు హ్యాపీగా ఫోకస్ చేసుకోవచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు మెయిన్స్ కోసం చక్కగా ఫోకస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ బెనిఫిట్. కాబట్టి నువ్వు ఇన్ కేస్ మంచి స్కోర్ చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కీ చెక్ చేసుకుంటావు. కీ చెక్ చేసుకున్న వెంటనే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్కి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. బాధన తీరిపోద్ది. ఇంకొక మాటలో చెప్పాలంటే పోస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నీకున్నటువంటి యాంగ్జైటీ అంతా కూడా తగ్గిపోద్ది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ మెయిన్గా కూడా. అండ్ ఇది కీ చెక్ చేసుకున్న తర్వాత వచ్చే బెనిఫిట్ అయితే, ఒకవేళ ఈ ఇయర్ నీకు ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు అయినప్పటికీ కూడా నీకు వచ్చే నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఉంది కదా, ఈ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి నువ్వు ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నీకున్న బెనిఫిట్సే. జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే 1 month ప్రిపరేషన్ కూడాను కొన్నిసార్లు ఎనఫ్. 1 month ప్రిపరేషన్ కూడాను ఎనఫ్ నెక్స్ట్ ఇయర్కి అయితే. సో ఇవన్నీ కూడాను అంటే ఒక్కసారి ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేయడం అనే ట్రిక్ తెలిసిపోతే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. పాయింట్ అర్థమైంది. సో మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో అనేది ఎవరి కోసం కాదు, ఎవరిని ఉద్ధరించడానికి కాదు. ముఖ్యంగా నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా, మీకోసం కూడా కాదు. ఫ్యూచర్ నుండి వచ్చిన నాతో నేను మాట్లాడుకుంటే ఏమైతే అడ్వాన్స్ టిప్ ఇస్తానో, ఏవైతే కొన్ని ప్రిన్సిపల్స్ తెలియాలో ఆ ప్రిన్సిపల్సే నేను చెప్పుకుంటాను. సో మీకు హెల్ప్ అయితే మీరు వినండి. పాయింట్ 1, నేను ఇచ్చే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రిలిమ్స్ అనేది ఎలిమినేషన్ మాత్రమే కాదు, ప్రిలిమ్స్ అనేది గేమ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ట్రై చేస్తాను. సో ఎందుకు ఎలిమినేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎలిమినేషనే కాదంటే, ఓకే నువ్వు ఎలిమినేషన్ మీదే టైం అంతా పెట్టవనుకో, ఈజీ షార్ట్స్ కట్స్ ఉంటాయి. ఓకే, నీకు ఈజీ షార్ట్స్ కట్స్తో పాటుగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎస్, నువ్వు పెద్దగా కష్టపడకుండా అసలు ఆ క్వశ్చన్ నీకు తెలియదు, కానీ దానికి నీకు ఏదైతే ఎలిమినేషన్ ట్రిక్స్ తెలుసో దాంతో నువ్వు సాల్వ్ చేస్తావు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కష్టపడకుండా చాలా ఈజీగా గెయిన్ చేస్తావు. నెక్స్ట్, ఇంటెలిజెంట్ గెస్సింగ్. ఈ స్కిల్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నావు. ఓకే, ప్రతిసారి చెక్ చేస్తున్నావు, ఇవి జరుగుతుంటే చాలా చక్కగా అయిపోతుంది. సో ఈ ఇంటెలిజెంట్ గెస్సింగ్ అనే ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ నువ్వు ఎంత స్కోర్ చేయగలవు తెలుసా? 80 నుండి 90 మార్క్స్ మాత్రమే. ఎస్, చెప్తున్నాను కదా, ఈ ఎలిమినేషన్ అనే ట్రిక్స్ యూజ్ చేసుకుని 80 నుండి 90 మార్క్స్ మాత్రమే గెయిన్ చేయగలవు. కానీ అదే నాలెడ్జ్ మీద డిపెండ్ అయితే 100+ స్కోర్ అటెంప్ట్ చేయొచ్చు, 100+ స్కోర్ అనేది తీసుకొని రావచ్చు. సో నీకు నాలెడ్జ్ అనేది ఉంటే పాయింట్ ఏంటంటే, నీకు 100+ మార్క్స్తో పాటుగా నీ యొక్క కెపాసిటీ, అన్నిటికన్నా మించి నీకు సబ్జెక్ట్ మీద ఉన్న గ్రోత్ అనేది బీభత్సంగా ఉంటుంది. ఆ కమాండ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కూడాను, ఇది నేను కరెక్ట్గా పెడుతున్నాను అనే ఫీలింగ్ కూడా వేరేలా ఉంటుంది. ఒకటి చెప్తున్నా, ఎలిమినేషన్ అనేది సిల్లీ మిస్టేక్స్ని ఎలిమినేట్ చేయడానికి మాత్రమే వాడుకోవాలి. అంతేగాని కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా ఎలిమినేషన్ మీదే పెట్టుకొని నాలెడ్జ్కి ప్లేట్ ఇవ్వకపోతే నాశనం అయిపోతాం. కాబట్టి ఎలిమినేషన్ అనేది పక్కన పెట్టేసి నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తే నీకు వచ్చే స్కోర్ 100+ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ మీద ఫోకస్ చేయి. సెకండ్ ప్రిన్సిపల్, స్టాటిక్ ఈజ్ లెజెండ్. ఎస్, స్టాటిక్ అనేది లెజెండ్. ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఎన్నెన్ని చదువుతాము, స్టాటిక్ చదువుతాం, ప్రీవియస్ ఇయర్ కోసం చదువుతాం, కరెంట్ అఫైర్స్ చదువుతాం, ఇంకా సంథింగ్ చదువుతాం. సో అన్నిటికన్నా ఫస్ట్ ప్రియారిటీ స్టాటిక్ అయితే, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్స్, 3rd, 4th, 5th కూడా కాదు, ఎక్కడో 6th ప్లేస్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంకెక్కడో ఎనీథింగ్ ఎల్స్, సంథింగ్ లైక్ న్యూస్ పేపర్, ఎలిమినేషన్, ఎన్సీఆర్టీ, ర్యాండమ్ సోర్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒకసారి ఆ 2024 క్వశ్చన్ పేపర్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో 54 క్వశ్చన్స్ స్టాండర్డ్ బుక్స్ నుండి వచ్చాయి. పాయింట్ అర్థమైందా? 54 క్వశ్చన్స్ స్టాండర్డ్ బుక్ నుండి వచ్చింది. అండ్ ఆ 54 కూడాను డూయబుల్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనుకున్నా సరే 108 మార్క్స్ వస్తాయి. కటప్ అనేది 90 ఉంటే 108 మార్క్స్ ఇక్కడే కదా వస్తాయి. పాయింట్ అర్థమవుతుందా? చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ స్టాటిక్లో
టైం ఎక్కువ పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ ఇవి ఉన్నాయి, పోనీ ఎన్విరాన్మెంట్, వీటి మీద టైం పెట్టకుండా మీ టైం అంతా కూడా ఇక్కడ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకుండా వేరే వాటి మీద టైం పెడుతున్నారో టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒక్క కరెంట్ అఫైర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎంతలా ఫోకస్ చేస్తారంటే, న్యూస్ పేపర్ చదువుతారా, PT 365 అనుకున్న అది చదువుతారా, నెక్స్ట్ యూట్యూబ్లో ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఎక్స్ప్లెయినర్ చదువుతారా, దాంతోపాటుగా ఇంకొక మ్యాగజైన్ ఆ రోజు PDF ఇస్తుంది అది చదువుతారా, ఇలా ఒక్క కరెంట్ అఫైర్స్ కోసం ఎంతో చదువుతారు. సో మీకున్న మోస్ట్ ప్రీషియస్ టైం అంతా కూడాను ఎన్నో వాటికి పెట్టవలసి వస్తుంది. సో ఇది సిచ్యువేషన్. కానీ కరెంట్ అఫైర్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ అన్ని ఎక్కువ లేవు. పాయింట్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకెక్కువ వేటి మీద ఖర్చు పెడతారు, న్యూస్ పేపర్. ఒకటి చెప్పండి, ఏది చదివినా సరే మనం ఎగ్జామ్కి ముందు రివైజ్ చేయాలి. ఎగ్జామ్కి ముందు రివైజ్ చేయలేకపోతే వేస్ట్. ఎగ్జామ్కి ముందు మనం రివైజ్ చేసుకోవడానికి లేకపోతే వేస్ట్. దట్టు న్యూస్ పేపర్ అనేది రివైజ్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ మీదే డిపెండ్ అవుతానని అంటే 2023 పేపర్ చూడండి ఎలాంటి సిచ్యువేషన్. ఓన్లీ 1, ఓకే, ఓన్లీ 2 and 4 ఆ టైప్ ఆప్షన్స్ తీసేసి 1 ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 3, ఓన్లీ 4 ఇలాంటి ప్యాటర్న్ ఇస్తారు. ఎప్పుడు ఎలిమినేషన్ చేయడం కూడా కష్టమైపోయింది. నెక్స్ట్ NCERT 6 to 10 అన్ననే ఒకసారి చూడండి. ఈ ఎగ్జామ్లో క్లాస్ 7 జాగ్రఫీ ఉంది కదా, క్లాస్ 7 జాగ్రఫీ నుండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దానికోసం నువ్వు NCERT 6 to 10 మీద నువ్వు ఫోకస్ చేసుకుంటూ అలాగే టైం అంతా పెట్టేస్తే ఏమవుతుంది, నాశనం అయిపోద్ది. పాయింట్ అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నీకు ఏమీ రాదు, బేసిక్స్ రానప్పుడు చదువుకోవడానికి, బేసిక్స్ని చెప్పడానికి నీకు NCERT సోకే. కానీ దానికోసమే నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ప్రిపరేషన్లో చాలా ముందుకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రివైజ్ అనుకుని NCERT 6 to 10 మీద నువ్వు చేస్తే నీకు వచ్చే రిజల్ట్ అనేది తక్కువ. పాయింట్ అర్థమవుతుందా. ఏవైతే ర్యాండమ్ సోర్సెస్ ఉన్నాయో వాటి మీద టైం పెడతాయి. నేను ఏమంటున్నానంటే, టోటల్గా ఈ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఈ ఎనీథింగ్ ఎల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద నువ్వు కష్టపడితే నీకు వచ్చే రిజల్ట్ 10% మాత్రమే ఎగ్జామ్లో. కానీ ఏదైతే స్టాటిక్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వీటి మీద నువ్వు వర్క్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ 90%. పాయింట్ అర్థమవుతుందా. 90% క్వశ్చన్స్ డూయబుల్ ఉంటాయి. ఇది సిచ్యువేషన్. కాబట్టి స్టాటిక్ అనేది లెజెండ్. కాబట్టి స్టాటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, దెబ్బకి సెట్ అయిపోద్ది. మిగిలిన వాటి మీద చేయకూడదు. ఓకే, సో నేనేమంటున్నానంటే, దేని మీద వర్క్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి దాని మీద వర్క్ చేయాలి. అది సిచ్యువేషన్. మీకు ఈజీగా ప్రిలిమ్స్కి హ్యాండిల్ చేయించడానికి ఇవన్నీ పనికొస్తాయి. ఆ తర్వాత నేను ఇచ్చే ఇంకొక బ్యూటిఫుల్ అడ్వైస్ ఏంటంటే, సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్. ఎస్, అన్ని సబ్జెక్ట్స్ ఈక్వలే. మనం ఏం చేస్తామంటే, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, మోడర్న్ హిస్టరీ అండ్ ఇంకేవైతే ఉన్నాయో వీటికి మనము చాలా ఎక్కువ టైం పెట్టేస్తాం. చాలా అమౌంట్ ఆఫ్ టైం. ఎంత టైం పెడతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పాలిటీ దానికే చూసుకుంటే లక్ష్మీకాంత్ చదువుతామా, లక్ష్మీకాంత్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతామా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తర్వాత టెస్ట్ చేస్తామా, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఇన్ని చదువుతాం. ఇవన్నీ చేసి కానీ నీకు కమాండ్ రాదు, అంతేనా. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మనం ఇలా కష్టపడిన తర్వాత అంతటితో ఆగిపోతామంటే మల్టిపుల్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడర్న్ హిస్టరీనే తీసుకుంటే నువ్వేం చేస్తావు, ఫస్ట్ NCERT చదువుతావు 6th class to 10th class, దాని తర్వాత మళ్ళీ బిపిన్ చంద్ర చదువుతావు, మళ్ళీ 11th class to 12th class బుక్స్ చదువుతాం, ఆ తర్వాత స్పెక్ట్రమ్ చదువుతాం. ఉందా, మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి చదువుతాం, వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా ఎక్కువ టైం నువ్వు ఇక్కడ పెడుతున్నావు. కానీ ఈ మొత్తం నీ టైం అంతా కూడా నువ్వు ఇక్కడే పెట్టేసి నువ్వు విడిచిపెట్టేస్తుంది ఏమి తెలుసా, ఈ పక్కన ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, యాన్సెంట్, మిడివల్, యాన్సెంట్ హిస్టరీ ఇవి ఉన్నాయి కదా, వీటిని విడిచిపెట్టేస్తున్నాం. వీటిని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తున్నామో చాలా పెద్ద లాస్ అయిపోతుంది. ఎలాంటి లాస్ వస్తుందో నీకు ఒకసారి చూపిస్తే చూడు. పాలిటీ 2024లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి. పాలిటీలో 17 క్వశ్చన్స్, జాగ్రఫీలో 18, ఎకానమీలో 14, మోడర్న్ హిస్టరీలో 3. అంటే నీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 52 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నువ్వు వీటి మీద టైం పెట్టి 52 క్వశ్చన్స్ చేసావు అనుకో సంతోషమే. కానీ ఏవైతే ఇగ్నోర్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 10, ఎన్విరాన్మెంట్ నుండి 17, IR నుండి 6, యాన్సెంట్ మిడిల్ హిస్టరీ నుండి 8. అంటే టోటల్గా నీకు ఎన్ని 41 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే నువ్వు ఇక్కడ పెట్టే టైము ఇక్కడ కూడా నువ్వు పెట్టావనుకో ఇవన్నీ కూడా నీవే, ఈ 41 క్వశ్చన్స్ కూడా నీవే అనమాట. సో పాయింట్ అర్థమవుతుందా. ఇక్కడ అంతే ఎఫర్ట్తో ట్రై చేస్తే, వీటిని ట్రై చేస్తే నీకు సెట్ అయిపోద్ది. పోనీ ఇక్కడ నువ్వు ఫౌండేషనల్ సబ్జెక్ట్స్ చదువుకున్నావు, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చదువుకున్నావు కదా, కరెంట్ అఫైర్స్ చదువుకుంటే నీకు ఇంకొక 7 మార్క్స్ యాడ్ అవుతుంది. అంటే 52 + 7 అనేది అంతా 59 మార్క్స్ మాత్రం నువ్వు గెయిన్ చేయగలవు. కానీ ఇదే ఎఫర్ట్ ఎక్కడ పెడితే ఇంకొక మార్క్స్ రావడం చాయిస్ ఉంది. నేను ఏమంటున్నానంటే,
ఈ సబ్జెక్ట్స్లో ముందు చదవడంలో తప్పేమి లేదు. ముందు నువ్వు ఎలాగో చదువుతావు కాబట్టి ఫౌండేషన్ కోసం చదువుతావు, కానీ తర్వాత వీటిని కూడా నువ్వు యాడ్ చేయాలి. చాలామంది ఇగ్నోర్ చేసుకుని వెళ్ళిపోతారు. జస్ట్ కరెంట్ అఫైర్సే కదా, కరెంట్ అఫైర్స్ని చదువుకుని అయిపోద్ది కదా అని అనుకుంటున్నారు. నేను చూడండి, పాలిటీ, జాగ్రఫీ వీటన్నిటిని నువ్వు 15కి అవుట్ ఆఫ్ 17 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే గ్రేట్. దాన్ని 17 క్వశ్చన్స్కి 17 నువ్వు చేస్తాను అనుకుని పట్టు కూర్చున్నావు అనుకో, చాలా కష్టమైపోద్ది. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు పాలిటీలో ఒక 60% టాపిక్స్ చదివితే నీకు 90% మార్క్స్ నువ్వు గెయిన్ చేసొచ్చు. దట్ మీన్స్ ఒక 15 మార్క్స్ వరకు. ఆ మిగిలిన 2 మార్క్స్ కోసం 40% సిలబస్ని గట్టిగా చదవాలి. ఆ 2 మార్క్స్ కోసం ఆ 40%కి దీని మీద పెట్టడం బదులు దీని మీద పెట్టు. నీకు అప్పుడు 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 2 క్వశ్చన్స్ రైట్ అయినవి నీకు 5 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అనుకో, ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. ఇక్కడ నీకు 3 మార్క్స్ యాడ్ అవుతున్నాయి కదా. నేనేమంటున్నాను, పర్ఫెక్షన్ వద్దు. దీంట్లో పర్ఫెక్షన్ నేను చేసేస్తాను 17 తెచ్చాను అంటే ఆ 2 మార్క్స్ గెయిన్ చేసే ఎనర్జీ అంతా ఇక్కడ పెడితే నీకు ఇంప్రూవ్మెంట్ బీభత్సం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నీ కోసం ఉన్న మార్క్సే. ఒక చిన్న అనౌన్స్మెంట్, నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఈ టాపిక్స్ అన్నీ కూడా పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి సంబంధించినంత వరకు కూడా మీకు ఇన్ కేస్ నా క్లాసెస్ కావాలి, నిజంగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, నిజంగా ట్రూగా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఓకే, కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్తో పాటుగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, సబ్జెక్ట్ మీద కమెంట్ తెచ్చుకోవాలంటే వీటన్నిటి రిలేటెడ్గా నేను క్లాసెస్ చెప్పి ఉన్నాను ఆల్రెడీ మన అభిజ్ఞ అకాడమీ యాప్లో. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసెస్ తీసుకోవచ్చు అండ్ మీ మార్క్స్ని నాతో పాటుగా కలిసి ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకోండి, సరేనా? సో నాకు కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్, నాకున్న నాలెడ్జ్ మొత్తాన్ని రంగరించి చేసిన క్లాసెస్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీకు సొల్యూషన్ ఇస్తుంది. ఆ తర్వాత నేను మాట్లాడే మాట, నేను ఇచ్చే 4th అడ్వైస్, కట్ ఆఫ్ గురించి భయపడుతుండేవాడు ప్రతి సంవత్సరము కూడా. కట్ ఆఫ్ అనేది ఒక మిత్తు. నేను చెప్పాలంటే నీకు ఒక విషయం తెలుసా, 10 లక్షల మంది ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే దీంట్లో సీరియస్ ఆస్పిరెంట్స్ 2 lakhs మెంబర్స్ ఉంటారు. అంటే నీ యొక్క పోటీ ఈ 2 lakh మెంబర్స్తో కదా. కానీ ఈ 2 lakh మెంబర్స్లో ఎంతమందిని తీసుకుంటాడు తెలుసా? 12,000 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాడు మెయిన్స్ ఎగ్జామ్కి. కాబట్టి నీకు ఎన్ని మార్క్స్ రావాలంటే ఆ లాస్ట్ 12,000 మెంబర్ ఉన్నాడు కదా, వాడికి ఏ మార్క్స్ వచ్చి వాడికంటే ఎక్స్ట్రా వస్తే చాలు. కట్ ఆఫ్ ఏంటంటే ఆ లాస్ట్ 12,000 మెంబర్ ఉన్నాడు కదా, వాడికి ఏ మార్క్స్ వచ్చి ఆ మార్క్స్ని కట్ ఆఫ్ పెట్టేస్తారు. అందుకే అంటున్నాను, సింప్లీ లాస్ట్ మార్క్స్ ఆఫ్ ద లాస్ట్ క్యాండిడేట్ అనమాట. అందుకే ప్రిలిమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ 12,000 పర్సన్కి వచ్చిన మార్క్స్ 75, అందుకే అదే కట్ ఆఫ్. అంటే ఒకవేళ పేపర్ టఫ్ వచ్చింది అనుకో, ఆ 12,000 పీపుల్కి వచ్చిన కట్ ఆఫ్ ఎంత అంటే 75. ఆడికి లాస్ట్ 75 మార్క్స్ వచ్చాయి కాబట్టి వాడి మార్క్స్నే. అంటే పేపర్ ఈజీగా ఉంటే ఆ 12,000 పర్సన్కి కూడాను గెయిన్ చేయగలిగే మార్క్స్ 110 ఇలా గెయిన్ చేస్తారు పేపర్ ఈజీగా ఉంటే. కానీ పేపర్ ఒకవేళ టఫ్ వస్తే వాడు గెయిన్ చేయగలిగే మార్క్స్ 75 కాబట్టి వాడి కన్నా నువ్వు ఎక్స్ట్రాగా ఉండాలి. అదే నీ టార్గెట్. వాడికన్నా ఎక్స్ట్రాగా ఉంటే ప్రిలిమ్స్లో నువ్వు కూడా ముందుకు వెళ్ళగలవు. పాయింట్. సో బెటర్ దెన్ అదర్స్. ఆ లాస్ట్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఆడికన్నా ముందుకెళ్ళాలంటే చేయాల్సింది ఏంటి? అందరూ కూడా ఈ ఫౌండేషనల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. నువ్వు తనకన్నా బెటర్గా వెళ్ళాలంటే నువ్వు ఈ సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేసేస్తే ఆబ్వియస్లీ ఈజీగా తనకంటే ముందుకు వెళ్ళిపోతావు. పాయింట్ అర్థమైంది కదా. కాబట్టి కట్ ఆఫ్ అనేది మిత్. వాడికన్నా బెటర్గా వెళ్ళాలంటే ఈ సబ్జెక్ట్స్ నువ్వు ఇంక్లూడ్ చేసాయి. ఎందుకంటే తన ఈ సబ్జెక్ట్స్ చదవడు కాబట్టి, విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు కాబట్టి. ఆ తర్వాత షార్ట్ కట్స్ అసలు ఎగ్జామ్లో లేవు. 5th పాయింట్ చూడండి, అసలు షార్ట్ కట్స్ అనేవి లేవు. మరి ఏమున్నాయి ఈ ఎగ్జామ్లో అంటే కంప్లీట్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో కష్టం ఉంది. ఇంకొక నాట్లో చెప్పాలంటే అంత నాలెడ్జ్ ఉంది. అందుకే స్టాటిక్ కాన్సెప్ట్ చదువు. స్టాటిక్ కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు లాస్ట్ 12 years వరకు కూడా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. సో స్టాటిక్ కాన్సెప్ట్ లాస్ట్ 12 years కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్కి వెళ్ళావు. మాక్ టెస్టులు తెగన రాసేసి నాలెడ్జ్ ఏదో గెయిన్ చేసేయడానికి చాలామంది టెస్టులు రాసేస్తూ ఉంటారు. ఎలా అంటే మాక్ టెస్టులు రాయడము దాంట్లో నుండి నేర్చుకోవడం, మాక్ టెస్టులు రాయడము దాంట్లో నుండి నేర్చుకోవడం, అలాంటి ప్లాన్లు వేస్తుంటారు. ఇలా చేస్తే చాలా కష్టమైపోద్ది. ఓకే, సో ఈ రకమైన ప్యాటర్న్ కాకుండా టెస్ట్లు ఎప్పుడు కూడాను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి, నిన్ను టెస్ట్ చేసుకోవడానికి, ఏం టెస్ట్ చేసుకోవడానికి, నీ స్టాటిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసావు కదా, అది ఒకవేళ రిపీట్ అయితే ఎలా సాల్వ్ చేస్తున్నావు అనే దాన్ని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ టెస్టింగ్ అనేది వాడు. అంతేగాని మళ్ళీ ఈ టెస్ట్ల నుండి నేను ఏదో నాలెడ్జ్ గెయిన్ చేస్తాను అనుకుంటే సపరేట్గా వెళ్ళావా నువ్వు మళ్ళీ ఇబ్బంది అయిపోతావు. ఆల్రెడీ నువ్వు ఆ పని అంతా కూడా నీకు స్టాటిక్ ప్లస్ పీవైక్యూ నుండి ఆ పని చేస్తున్నావు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు టెస్టింగ్ కోసమే వాడు. ఓకేనా? సో మెయిన్గా నేను చెప్పేది ప్రతి సబ్జెక్ట్, నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి సబ్జెక్ట్కి ఫోకస్ చేయి. ఏ సబ్జెక్ట్కి ఇగ్నోర్ చేయకు. ప్రతి సబ్జెక్ట్కి కూడా స్టాటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయాక అప్పుడు టెస్ట్కి వెళ్ళు, సెటప్ అయిపో. ఓకేనా? ఇది ఫైనల్గా కూడాను నేను చెప్పే ఫైనల్ మెసేజ్ ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతి ఒక్కడు కూడాను యూనిక్.
సో యూనిక్గా ఉన్న పీపుల్ అందరికీ కూడాను సేమ్ మెడిసిన్ ఇస్తే రాంగ్ అయిపోద్ది. ఓకే, చేప అనేది స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలి, కోత్ అనేది క్లైంబింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలి. ఇద్దరిని కూడాను ఒకటే కాంపిటీషన్లో పెడితే ఫెయిల్ అయిపోతారు ఇలాంటి సిచ్యువేషన్. కాబట్టి ప్రతి ఒక్కడు యూనిక్. ఇక్కడ నేను చెప్పే ఏదైనా సరే ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి నీకంటూ ఒకటి కావాలి. నువ్వు బాగా టెస్ట్ అటెంప్ట్ చేసావు కదా, మార్క్స్ అటెంప్ట్ చేసావు కదా, ఎప్పుడైతే ఇవన్నింటిని అటెంప్ట్ చేస్తున్నావో నీకు ఒక విషయం తెలుస్తుంది, నువ్వు దేంట్లో ప్రాబ్లమో దాని మీద ఫోకస్ చేయి. ఓకే, దాని మీద ఫోకస్ చేస్తే సెట్ అవుతుంది. అంతేగాని ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, ఆ చెప్పిన ప్రతి దాన్ని కూడా నేను ఫాలో అవుతా అంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు మిస్ చేసుకుంటున్నట్టుగా. ఓకేనా? సో నువ్వు దేంట్లో వీక్ ఉన్నావు నువ్వు అబ్జర్వ్ చేయి. నువ్వు వీక్ దేంట్లో ఉంటావు మహా అయితే, సో ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్ తీసుకో, 2024 ఏదో తీసుకుని దాంట్లో చెక్ చేయ ప్రతి సబ్జెక్ట్ని కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీని నువ్వు చెక్ చేస్తే జాగ్రఫీలో నీకు స్టాటిక్ బాగానే ఉందా, ఓకే, రివిజన్ బాగానే ఉందా, ఓకే, నెక్స్ట్ రీకలెక్ట్ రివిజన్ బాగున్న తర్వాత ఎంసీక్యూస్ని అప్లై చేయగలుగుతున్నావా, నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నువ్వు స్టాటిక్ రివిజన్ మీద నుండి నీ ఫోకస్ ఎంసీక్యూస్ మీద పెడతావు. పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలా ప్రతి సబ్జెక్ట్కి కూడా నీ స్టాటిక్ బాగుంది, నీ రివిజన్ బాగుంది, ఎంసీక్యూస్లో నేను నా ట్రిక్స్ని సాల్వ్ చేయలేకపోతున్నాను అని అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే ప్రతి సబ్జెక్ట్కి కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు స్టాటిక్లో ఇచ్చిన క్వశ్చన్స్నే సాల్వ్ చేయలేకపోతున్నావు. అప్పుడు నీకు దీని అర్థం ఏంటి? నీకు స్టాటిక్ బాగా రాదు అంటే కాన్సెప్ట్స్ రావు, కాన్సెప్ట్ని సరిగ్గా రివైజ్ చేయలేదు కాబట్టి తప్పు అయిపోయింది అనే విషయం నీకు అర్థమవుతుంది. ఇలా అనమాట నువ్వు ప్రతిసారి కూడా చెక్ చేసుకో. ఓకే, నువ్వు దేంట్లో ప్రాబ్లం ఉన్నా నీకు చెక్ చేసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తే నీ అంటూ ఒక ప్లేస్ ఉంటుంది ఆ 12,000 మెంబర్స్లో. ఓకే, సో ఇది నా ఫ్యూచర్లో నేనున్నవాడిని నేను తిరిగి బ్యాక్కి వెళ్తే నా వాడికి నేను ఇచ్చే మెసేజెస్. ఆల్ ది బెస్ట్ భాస్కర్. అండ్ ఫైనల్గా ఇంకొక థింగ్ ఏంటంటే, ఎవరికైనా సరే ఈ క్లాసెస్ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టాటిక్ ఉన్నాయి కదా, ఈ స్టాటిక్లో మీకు ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఈ స్టాటిక్ టాపిక్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే క్లాసెస్ అన్నీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి క్లాసెస్. కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు.